హాయ్ అండి. మా ఆడపడుచు వాళ్ళు ఎల్లమ్మ పండుగ చేశారండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా అందరు చూడండి, బాగుంటుందండి వీడియో. ఎల్లమ్మ పండుగ ఎలా జరుపుకుంటారు అనేది మొత్తం వీడియో అయితే పెట్టాను. మొదట్లో మా ఆడపడుచు మా అన్నయ్య వాళ్ళకి బట్టలు పెట్టేసి అందరం బియ్యం పోసాము. ఫస్ట్ మా అత్త మా మామ బట్టలు పెట్టేసి వాళ్ళు బియ్యం పోసారు. తర్వాతకి నేను మా ఆయన మా సార్ ఇద్దరం కలిసి బియ్యం పోసామండి. బియ్యం పోసిన తర్వాత నెక్స్ట్ కార్యక్రమం కిందికి వెళ్ళి కళ్యాణం అయితే చేస్తారు. ఇప్పుడు మా సారు బియ్యం పోస్తున్నారండి. మొత్తం ఒక 5 మంది పోయాలి. మా అత్త మా మామ మా సారు నేను ఇంకొకరు మా చెల్లె పోసింది. ఇలా ఫస్ట్ బాయ్స్కి అయితే 3 దోసెళ్ళు పోయాలి, ఆడవాళ్ళకి 2 పోయాలి, 2 దోసెళ్ళు పోయాలి. మొత్తం 5 దోసెళ్ళు అవుతాయండి. మీకు కూడా తెలుసు కానీ ఒకసారి గుర్తు చేస్తున్నా, మర్చిపోతాం కదా బియ్యం పోసేటప్పుడు. ఇలా బియ్యం పోసిన తర్వాత ఎల్లమ్మ లగ్గం స్టార్ట్ అవ్వడానికి అన్నీ సిద్ధం చేసి పెట్టారు. కానీ బాగుందండి. వీడియోలో మొత్తము నీట్గా అన్నీ ఎల్లమ్మ లగ్గం స్టార్టింగ్ నుంచి ఎలా చేస్తారనేది వీడియో మొత్తం పెట్టాను. అరిచేత వత్తి దాల్చి ఆవుల్ల నెయ్యి పోసి, అరిచేత వత్తి దాల్చి ఆవుల్ల నెయ్యి పోసి, ముట్టిత్తు మీ ఆరతులు శ్రీరామచంద్ర, అంటిత్తు మీ ఆరతులు శ్రీరామచంద్ర, హారతి గై కొనుమా శ్రీరామచంద్ర. సితబెట్టిన సొమ్ములు చూడు సిత సక్కదనములు చూడు, సితబెట్టిన సొమ్ములు చూడు సిత సక్కదనములు చూడు, సితబెట్టిన సొమ్ములు చూడు మా శ్రీరామచంద్ర, హారతి గై కొనుమా శ్రీరామచంద్ర. ముత్యాల వనము గుంతల పీటలేదు మా, ముత్యాల వనము గుంతల పీటలేదు. ఇప్పుడు కళ్యాణం జరగబోతుంది కాబట్టి కింద పచ్చడి పందిరేసి కింద బాల్కనీలో మంచిగా అందరు కూర్చోవడానికి ముత్యాల పందిరేసి కింద అయితే ఎల్లమ్మ లగ్గం స్టార్ట్ చేస్తారు కదండి. అందరం కిందికి ఆ దేవుళ్ళని వాళ్ళు ఫస్ట్ మా ఆడపడుచు వాళ్ళ పెద్ద పాప తను శ్రీవల్లి, తన పేరు. పంతులు అంటే ఒగ్గు వాళ్ళు కథ చెప్తారు కదా, వాళ్ళు మా అన్నయ్య వాళ్ళు అందరం ఇక దేవుళ్ళని పటాలు త్రిశూలాలు ఒక్కొక్కరు ఒక్కొక్క వస్తువు అంతే దేవుళ్ళని అందరినీ పట్టుకొని కిందికి పోయి పందిట్లో పెట్టేసి ఫస్ట్ ఒక 5 చుట్లు తిరుగుతారండి. 5 చుట్లు తిరిగి ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం పట్టుకొని 5 చుట్లు తిరిగేసి ఇంకా పందిట్లో పెట్టేసి ఇలా ఇప్పుడు కాళ్ళు కడిగే కార్యక్రమం చేస్తున్నారండి. జమదగ్ని మునిరాజు అండ్ ఎల్లమ్మ వీళ్ళ కాళ్ళు కన్యాదానం చేయడానికి కాళ్ళు కడుగుతున్నారు. ఇక్కడ మేమిద్దరం ఆడపడుచండి, ఇక్కడ చిన్న ఆడపడుచు నేనైతే మధ్యలో తెర పట్టుకుంటారు కదా, తెర పట్టుకున్నాం మేము. మా సార్ అండి పుస్తమెట్టలు మొక్కియాలంటే మేనమామనే మొక్కియాలి కదా, మా సార్ అయితే పుస్తమెట్టలు మొక్కేయడానికి సిద్ధమవుతున్నాడు. పంతులు చెప్తున్నాడు ఇది ఇలా పెట్టుకో, చెవులో కూడా పువ్వు పెట్టారండి మా సార్కి చూడండి. ఇలా పెట్టేసి కుడుక పుస్తే మెట్టెలు అవన్నీ గుప్పెట్లో పట్టుకొని ఇంకా అందరికీ మొక్కుపోయడానికి మా సార్ వెళ్తున్నాడు. ఈ విధంగా అయితే ఎల్లమ్మ లగ్గం అయితే చాలా అద్భుతంగా మంచిగా జరిగిందండి. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ప్రతి ఇయర్ చేసుకుంటారండి మా ఆడపడుచు వాళ్ళు. ఇది 3వ పండుగ. మనకు మంచిగా అనిపించి ఆ ఎల్లమ్మ తల్లి అనుగ్రహం మంచిగా ఉంటే 5 టైమ్స్ అయినా 3 టైమ్స్ అయినా చేసుకుంటారండి. ఇప్పుడు మా సారు మొక్కు పిచ్చుకొని వచ్చిన తాళిబొట్టు పుస్తమెట్టలు తీసుకొచ్చి పంతులకు ఇచ్చాడు. ఇప్పుడు కళ్యాణం ఇంకా పుస్తే కట్టడానికి టైం చేసింది. ఇంకా ఈ విధంగా చూపించి పంతులు చేతికి ఇలా వేసి మూడు ముళ్ళులాగా ముడేసి
అది ఒక మాలలాగా చేసి ఆ ఇద్దరు దంపతులకు మా అన్న అక్క అంటే మా ఆడపడుచుకి ఇద్దరికి ఇచ్చేసి ఇక ఎల్లమ్మకి ధరించేటట్లు అందరి ఆశీర్వాదం అందరికీ తాళిబొట్టు చూపించి ఈ విధంగా కళ్యాణం అయితే చేశారండి. కానీ ఆ డప్పుల సౌండు, ఆ పసుపు బొట్టు కుంకుమ అన్నీ నిండుగా ఎప్పుడు పండగ చేస్తే నిండుగా పసుపే ఇంకా మొత్తం బొట్టు పెట్టేశారు మనకు. ఆ సౌండ్ ఆ పండుగ చేసేటప్పుడైతే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది. మీకు కూడా అలాగే అనిపిస్తే మీరు కూడా చేసుకుంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. లైక్ వేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ వేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా కళ్యాణం అయిపోయిన తర్వాత నెక్స్ట్ కార్యక్రమం బియ్యం పోసామండి. మేమందరం బియ్యం పోసేది ఒక్కటి స్కిప్ అంటే పెట్టలేదు, వీడియో మిస్ అయిందండి. ఇప్పుడు తలవాలు పోస్తున్నారు. కానీ ఎల్లమ్మ పండుగ అందరికీ ఎల్లమ్మ ఉంటుందంటండి యాక్చువల్గా. ఇక అది మనకు కలిగినప్పుడు ఇంటింటికి ఎల్లమ్మ కంపల్సరీ ఉంటుంది. కానీ కొందరు ఏమో ఇష్టంతో చేసుకుంటారు, కొందరేమో నోముకుంటారు. నోముకున్న ప్రతి ఇంట్లో ఎల్లమ్మ ఉంటుంది. అండ్ కొందరు ఎల్లమ్మ ఉన్నా కానీ కొందరేమో పండుగ కొలుచుకుంటారు, చేసుకుంటారు, కొందరేమో చేసుకోరండి. చేసుకుంటే మాత్రం ఆ తల్లి అనుగ్రహం మాత్రం మనకు మంచిగా ఉంటుంది. అంటే అరకత్ బరకత్ అని అంటారు కదా, మంచిగా అనిపిస్తుందండి. మేము కూడా నెక్స్ట్ ప్లాన్ అదే అనుకుంటున్నాము. అంటే మేము కూడా కొద్దిగా పూజ రూమ్ పెద్ద కట్టించి మాకు వీలైనప్పుడు చేద్దామని మా కోరిక ఉందండి. ఆ కోరిక కూడా నెరవేరాలనుకుంటున్నాం. ఈ విధంగా అక్క అన్నయ్య వాళ్ళు మంచిగా పండుగ అయితే ఇది 3వ పండుగ అండి చేయడము. ఈ విధంగా కలవాలు వస్తున్నారు. చూడండి ఎంత అద్భుతంగా జరుగుతుందో పండుగ. మా సార్ అండి క్లాప్స్ కొడుతున్నది మా సారు. ఆ పండుగ చేస్తున్నప్పుడు మనం డైరెక్ట్ లైవ్ చూస్తే అయితే చాలా సంతోషం అనిపిస్తుంది. పెళ్ళి సంబరం ఈ విధంగా అయితే చాలా మంచిగా చేసుకున్నారండి పండుగ. మీ సైడ్ కూడా ఇలాగా చేస్తారా అండి పండుగ? ఇంకా తలవాలు పోసిన తర్వాత ఇంకా ఆ తల్లికి అందరూ కట్నాలు అయితే చాలా పడ్డాయండి. అందరూ ఇక మీరు పుస్తమెట్టలు మొక్కిపించిన మేనమామ కాబట్టి 500 కట్నం కంపల్సరీ పెట్టాలంటే ఇక ఖచ్చితంగా పెట్టాలి. లేకపోతే వాళ్ళకు గోళ్ళకు మాటలు ఎలా వస్తాయంటే ఇక నవ్వు వచ్చేస్తుంది వాళ్ళ మాటలు. అలా నవ్వు తెప్పించేస్తారు, విడవరు. ఇంకా పెట్టాలంటే పెట్టాలి డబ్బులు. ఆ విధంగా అయిపోయిన తర్వాత అందరూ జంట భార్యాభర్తలు ఉంటే భార్యాభర్తలు, లేకపోతే వర్ణామర్దానులు అయినా సరే బియ్యం పోస్తామండి. అంటే కొందరికి ఎల్లమ్మలో కూడా డిఫరెంట్ ఉంటారంట. కౌసు ఎల్లమ్మ ఉంటుందంట, ఇంకా బాపన ఎల్లమ్మ అని ఉంటుందంట. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎల్లమ్మ ఉంటుంది కాబట్టి వాళ్ళ సంప్రదాయం ప్రకారము ఎల్లమ్మని తీసుకొచ్చుకొని పెట్టుకొని ఇలా కళ్యాణం జరిపిస్తే ఆ తల్లి అనుగ్రహం చాలా బాగుంటుందని మా అత్తయ్య వాళ్ళు మా అక్క వాళ్ళు అయితే అనుకుంటారు. చాలా అద్భుతంగా చేస్తారండి. అలా చేసిన తర్వాత కూడా ఒక చిన్న శివలింగానికి మా ఆడపడుచు వాళ్ళు అభిషేకం కూడా చేయించారు. కానీ చాలా అద్భుతంగా జరిగిందండి. మీ సైడ్ కూడా ఇలా చేసుకుంటారా? చేసుకుంటే మాత్రం తప్పకుండా ముత్యాల వనము గుంతల పీట లేదమా, ముత్యాల వనము గుంతల పీట లేదమా, ఆ పీటలేసి రామునింట్ల ఆటలాడరే, ఆ పీటలేసి రామునింట్ల ఆటలాడరే, ఆడి ఆడి రాముడిల్లు వంగడాయన, ఆడి ఆడి రాముడిల్లు వంగడాయన, ఆ
శీతలేకరముల ముఖం చిన్నవాయన ఆ శీతలేకరముల ముఖం చిన్నవాయన సితవెట్టిన సొమ్ములు చూడు సిత సక్కదనములు చూడు సితవెట్టిన సొమ్ములు చూడు సిత సక్కదనములు చూడు సితవెట్టిన సొమ్ములు చూడు మా శ్రీరామచంద్ర సిత సక్కదనములు చూడు మా శ్రీరామచంద్ర. ఈ విధంగా అయితే కళ్యాణ మహోత్సవం అద్భుతంగా జరిగిందండి. అందరూ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.